మౌగ్లీ మూవీ రివ్యూ. ఈ మూవీ 2 అవర్స్ అండ్ 40 మినిట్స్ తో ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, మూవీలో బండి సౌరాజ్ గారి క్యారెక్టర్ గైస్, ఆయన క్యారెక్టర్ కొంచెం బాగుంది. ఆయన ఎంట్రీ సీన్ గైస్ కొంచెం కొత్తగా, కొంచెం వైలెంట్ గా, కొంచెం బాగా క్రియేట్ చేశారు. కొంచెం బాగా అనిపించింది. సెకండ్ హాఫ్ లో కూడా ఆయన క్యారెక్టర్ బాగుంటుంది అనమాట. అక్కడ వైలెన్స్ కావచ్చు, అక్కడ సీన్స్ కావచ్చు బాగుంటాయి. కాకపోతే ఏంటంటే ముందలంతా ఇంత వైలెన్స్ గా రాసుకొని, ఇంత బాగా రాసుకొని క్లైమాక్స్ ఎందుకురా ఇలా చేశారా అనిపించింది నాకు. కర్మ అనేసి ఒక చిన్న కాన్సెప్ట్ తీసుకొని ఆ క్యారెక్టర్ అయితే చెడదొబ్బారు గైస్. మన హీరోకి ఆ విలన్ కి ఫైట్ పెట్టి ఏదో ఒకటి చేస్తే కొంచెం నమ్మబుద్ధి అయింది అనమాట. అలా కాకుండా ఏదో ట్రై చేశారు. అదైతే నాకైతే అసలు అంటే అసలు వర్కౌట్ అవ్వలేదు గైస్. ఇంకా మూవీలో హర్ష గైస్ అసలు అతన్ని ఎందుకు చంపేస్తారో నాకు అర్థం కాలేదు. మనల్ని మూవీ మొత్తం ఎంటర్టైన్ చేసేది సగం అతనే అనమాట. అప్పటికప్పుడు ఏదో ఎమోషన్ తీసుకొచ్చి ఇక్కడ వీడిని చంపేయాలరా అన్నట్టుగా చంపేస్తారు. మూవీలో ఆ ఎమోషన్ ఏదైతే ఉందో అదైతే నాకైతే అసలు అంటే అసలు వర్కౌట్ అవ్వలేదు గైస్. లిటరలీ మూవీలో ఏంటంటే కావాలని చంపేస్తారు గైస్. ఇక్కడ చంపేది అన్నట్టుగా చంపేస్తారు. ఇంకొకటి ఏంటంటే గైస్, మూవీలో మన హర్ష అండ్ మన హీరో చేతికి ఏదో తగిలించుకుంటారు గైస్. మన హీరో డేంజర్ లో ఉన్నా, మన హీరో ఎక్కడున్నా, మన హీరో ఎక్కడున్నాడు ఏంటి అనేసి మొత్తం చెప్పిద్దంట. అది కూడా నాకైతే అంతగా వర్కౌట్ అవ్వలేదు గైస్. మరి వీళ్ళిద్దరు సైంటిస్టులు ఏమో మరి నాకైతే అర్థం కాలేదు. ఇంకా మూవీలో ఫస్ట్ హాఫ్ గైస్ ఆ ఎంట్రీ సీన్ తప్ప ఇంకా మూవీ మొత్తం నార్మల్ గానే ఉంటుంది అనమాట. ఏదో నార్మల్ గా అలా వెళ్తా ఉంటుంది అంతే. ఆ లవ్ స్టోరీ అంటూ, ఆ షూటింగ్ అంటూ ఏదో అలా వెళ్తా ఉంటుంది అంతే. అంతకు మించి మూవీ ఫస్ట్ హాఫ్ లో ఏ ఉండదు. మూవీలో ఫస్ట్ హాఫ్ లో ఏమన్నా ఉందా అంటే అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్స్ అయితే కొంచెం బాగుంటాయి గైస్ అంతే. ఆ కామెడీ సీన్స్ కూడా మన హర్ష సైడ్ నుంచే ఉంటాయి అనమాట. లిటరల్లీ గైస్ మూవీ మొత్తం సెకండ్ హాఫ్ మీదే బేస్ అయి ఉంటది. ఆ సెకండ్ హాఫ్ లో కూడా అక్కడక్కడ కొన్ని సీన్స్ బాగుంటాయి. నాకైతే క్లైమాక్స్ పర్ఫెక్ట్ గా వర్కౌట్ అవ్వలేదు. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే, మన హీరో ప్రేమిస్తున్న అమ్మాయిని విలన్ కావాలి అనుకుంటాడు. అప్పుడు ఏం జరిగింది, విలన్ ఏం చేశాడు, హీరో ఏం చేశాడు అనేసి మనం మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే కొన్ని వాట్స్ అయితే కొంచెం డిస్టర్బ్ చేస్తాయి గైస్. ఇంకా మూవీలో గైస్ ఇంటర్వ్యూలు కొంచెం బాగా అనిపించింది. అక్కడ ట్విస్ట్ కావచ్చు కొంచెం బాగా అనిపించింది. మూవీ గైస్ అదే ట్రాన్స్ మీద తీసుకెళ్లి ఉంటే మూవీ కొంచెం డిఫరెంట్ గా ఉండేది. కాకపోతే ఏంటంటే హైపిస్తారు దించుతారు, హైపిస్తారు దించుతారు, అలా ఉంటది అనమాట సెకండ్ హాఫ్ మొత్తం. అసలు లిటరల్లీ ఏంటంటే క్లైమాక్స్ లో మన హీరోకి ఆ విలన్ కి 2 నిమిషాలు ఫైట్ ఉంటది గైస్ అంతే. నాకేమనిపించిందంటే క్లైమాక్స్ కొంచెం డిఫరెంట్ గా రాసుకొని, కొంచెం డిఫరెంట్ గా నరేట్ చేస్తుంటే కొంచెం బాగుంది అనిపించింది. ఇంకా మూవీలో లవ్ స్టోరీ గురించి చెప్పడం మర్చిపోయాను గైస్. ఆ లవ్ స్టోరీ అంటారు కానీ ఆ లవ్ స్టోరీ ఏమన్నా బాగుందా అంటే అది కూడా మరీ అంతే ఉండదు అనమాట. ఏదో కొన్ని సీన్స్ వరకు కొంచెం బాగుంటది గైస్ అంతే. అలాగే మూవీలో ఎమోషన్ గైస్ బీభత్సంగా ట్రై చేశారు. ఎక్కడ పెడితే అక్కడ ఎమోషన్ ట్రై చేస్తానే ఉంటారు. కాకపోతే కొన్ని సీన్స్ వర్కౌట్ అయ్యాయి, కొన్ని సీన్స్ అయితే వర్కౌట్ అవ్వలేదు. ఇంకా మూవీలో డైరెక్షన్, విజువల్స్, లొకేషన్స్ గైస్ కొంచెం బాగున్నాయి. మెయిన్ గా చెప్పాలంటే అడవిలో లొకేషన్స్ గైస్ చాలా అంటే చాలా బాగున్నాయి. లొకేషన్ వైజ్ గా బాగుంది. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే ఇస్ యావరేజ్ గైస్. నాకైతే మరీ అంతే అనిపించలేదు. మీరు బాగా ఖాళీగా ఉన్నాం అనుకుంటే ఒకసారి ట్రై చేయండి గైస్. మన బండి స్వరాజ్ గారి క్యారెక్టర్స్ అయితే కొంచెం బాగుంటది. అలాగే తన సీన్స్ కొంచెం బాగుంటాయి అనమాట. అక్కడక్కడ కొన్ని ఎమోషనల్ సీన్స్ కొంచెం బాగుంటాయి. సో మీరు మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.